బాచుపల్లి ఘటనపైన సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇక రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి 7 చనిపోవడంపైన సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఘటనపైన అధికారులను అడిగి వివరాలైతే తెలుసుకున్నారు సీఎం. అలాగే బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక కుండపోత వర్షం పడటంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు సీఎం రేవంత్ కు అధికారులు తెలిపారు. భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో 7 మంది మృతి చెందారని, మరో 4 గాయాలైనట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వారు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. ఇక చనిపోయిన వారిలో 4 సంవత్సరాల బాబు, ఒక మహిళ, అలాగే 4 పురుషులు కూడా ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక బాచుపల్లిలో ఘటనకు సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అక్కడ కుండపోత వర్షం పడటం వల్లే ఆ సెంట్రింగ్ వాల్ అనేది పడిపోయి దాంట్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, రైట్ మమతా, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అతలాకుతలం అయిందని చెప్పుకోవాలి. కొంతవరకు వాతావరణం చల్లబడిందని సంతోషపడే లోపే మరో సెకండ్ లోనే ఇటు రైతులు కావచ్చు, ఇటు కొంతమంది కూలీలు కావచ్చు, నగర వాసులు కావచ్చు, ఆ యొక్క భారీ వర్షానికి ఈదురు గాలులకు వడగళ్ల వానకు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. బయట ఆరేసి ఉన్న ఏవైతే ఈ యొక్క ధాన్యం ఉంటుందో ఆ ధాన్యం కూడా పూర్తి స్థాయిలో పాడైపోవడం జరిగింది, తడిచిపోయి పాడైపోయిన పరిస్థితి. అలాగే పలు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క చెట్లు ఏవైతే ఉంటాయో చెట్లన్నీ విరిగి పడడం, అంతేకాకుండా వడగళ్ల వానకు కూడా కొంతమంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇక ఈ హైదరాబాద్ లోని బాచుపల్లి పరిధిలో మాత్రం నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ కి సంబంధించిన గోడ కూలడంతో, అంటే ఏవైతే కార్మికులు ఉండే ఒక షెడ్ పైన గోడ అనేది కూలి పడిపోవడంతో దాదాపు 7 కార్మికులు అయితే అందులో మృతి చెందడం జరిగింది. వారంతా కూడా ఈ ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారుగా అయితే పోలీస్ అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా అంటే ఈ ఘటనలో గాయపడిన మరికొంతమందిని కూడా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. మృతదేహాలను అయితే గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం అంతా కూడా శోక సముద్రంలో మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పని కోసం ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వచ్చిన చాలా మంది కూలీలు చనిపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షం కారణంగా చాలా మంది చాలా కోల్పోయినట్లుగానైతే తెలుస్తుంది. ఇటు మరోవైపు చూసుకున్నట్లయితే ఈ బేగంపేట పరిధిలోనైతే కొన్ని శవాలు, ఒక 2 శవాలు అయితే ఈ యొక్క వర్షానికి కొట్టుకు రావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా వారు ఎవరు ఏంటి అనే వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటన పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఆ యొక్క కూలీలు ఎవరైతే ఉన్నారో 7 కూలీలు చనిపోవడం జరిగింది కదా, ఆ కూలీలకు సంబంధించి కూడా వారి కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రయత్నం చేస్తామంటూ ఇప్పటికే సీఎం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఘటనలో నష్టపోయిన వారు ఎవరైతే ఈ వర్షం కారణంగా నష్టపోయిన రైతులను కావచ్చు, అలాగే కూలీలను కావచ్చు, త్వరలోనే ఆయన పరామర్శించనున్నారని అయితే సమాచారం అయితే అందుతుంది. మమతా, రైట్, థ్యాంక్ యూ లిఖిత. तीन है, बाजू वाला एक जन है, दूसरा फैमिली है, 4 आदमी अंदर ही घुसे हैं, इसमें निकाले हैं, उसको लग गया मार लग गया किसको, कितने आदमी को लग गया? 20 से 25 आदमी की लग गया मार। मैं 1 महीने हुआ और पिछले बिल्डिंग में और 1.5 साल काम किया था। कौन सा तुम्हारा मिस्त्री कौन सा है? राजेश मिस्त्री। वो क्या बोले? राजेश कहाँ रहते उन्हें? वो मेरे को नहीं पता कहाँ रहता है, तो कान साइड में आता है वो। और अभी पूछा कि आप लोग भाई का आधार कार्ड है कि नहीं, तो मैं बोला कि वहाँ दबा होगा। अभी दूसरा फैमिली कौन है उधर दबा होगा? और दूसरा फैमिली वो राड वाले का होगा, वो बगल में। और नहीं है, वो लोग आदमी हैं इधर? पता नहीं सर, वो सभी तो चले गए इधर। हाँ, उसका नीचे कितने आदमी रहते हैं अंदर? वो सब निकल गए। हाँ, अभी कितने आदमी है? अभी 4 लोग हैं। 4 लोग हैं तुम्हारा? सरिया वाले का है। हाँ, और हमारा मामा का लड़का जो है 3 जने हैं। वो 3 जन है। और उसका बाजू वाला बाजू वाले एक जन। बाजू वाला 1 जन है, पूरा 5 जन है।
तुम्हारा तीन है, तीन मेरा तीन family, तीन। तीन है बाजू वाला एक जन है। बाजू वाला एक जन है